కొత్తగా ఎవరైతే NS200 కావచ్చు, ఇంకా 200cc ఏదైనా బండి కొంటారో వాళ్ళకు ఒక డౌట్ ఉంటుంది. లెక్విమోలి ఇంకా మోటోల్లో ఏ ఆయిల్ యూజ్ చేయాలని. ఈ రెండింటికి మెయిన్గా డిఫరెన్స్ ఏమంటే మనకి కాస్ట్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఇది మనకి కొంచెం తక్కువలోనే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి అరౌండ్ మనకి 1500 ఇంకా 1400 పైన ఉంటుంది. ఇక ఈ రెండు నేను యూస్ చేసిన ఈరోజు నా ఎక్స్పీరియన్స్ రెండు దానిలో ఎట్లుందని చెప్తా. దీన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు ఏ ఆయిల్ వాడాలని. ఫస్ట్గా మనం చూసుకుంటే మోటోలు కొద్దాం. ఇది కాస్ట్ కూడా అంతే. మనకి మోటోలో 1.5 లీటర్తో వస్తుంది. ఇది 1 లీటర్ కూడా వస్తుంది. 1.5 లీటర్ వచ్చేసి మనకి 1200 నుంచి 1300 ఇంకా 1000 లోపు మనకి చిక్కుతుంది. ఇంకా దీంట్లో 1 లీటర్ కూడా వస్తుంది. అది 700 సంథింగ్ ఎంతో పడుతుంది. ఇది నేను యూస్ చేసినప్పుడు నా బండిలో ఎలా అంటే ఇంజన్ మనకి స్మూత్నెస్ బాగానే ఉంది. ఇంకా సౌండ్ అంటే మనకి నాయిస్ అనేది తక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటోలో అది నాకు బాగా నచ్చింది. మైలేజ్లో ఎలాంటి డిఫరెన్స్ లేదు. మైలేజ్ కూడా బాగా వస్తుంది. ఇంకా కోల్డ్ స్టార్టింగ్ కూడా బాగుంటుంది. ఆల్రెడీ మీకు ఈ ప్రీవియస్ వీడియోలో చెప్పా 10W50లో మనకి కోల్డ్ స్టార్టింగ్ బాగుంటుంది అనే. ఇంకా దీనికి వస్తే ఇది ఫస్ట్ నేను ఇది యూస్ చేశాను ఆ బండిలో. ఇది యూస్ చేసినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే మెయిన్గా ఇంజన్ చాలా స్మూత్ ఉంది. దీన్ని కంపేర్ చేస్తే చాలా స్మూత్ ఉంది. ఇంకా దీంట్లో నాకు నచ్చంది ఏమంటే నాయిస్ ఎక్కువ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి నాయిస్ అనేది చాలా తక్కువ వస్తుంది ఇంజన్లో. దీంట్లో నాయిస్ ఎక్కువ వస్తుంది. బట్ మనకి సౌండ్ అనేది ఆ NS200 ఉంటుంది కదా, ఆ సౌండ్ గుడ్ లైక్ అట్లా ఆ సౌండ్ అనేది మనకి కొంచెం లౌడ్లీగా వస్తుంది. దీంట్లో ఎలా అంటే మనకి కొంచెం బేస్ టైప్ అలా బేస్ యాడ్ అయినట్లు ఉంటుంది. దీంట్లో అయితే ప్యూర్ మనకి టెరిబల్తో సౌండ్ అనేది వస్తుంది. బట్ నాయిస్ ఎక్కువ వస్తుంది. ఇంకా బండి యాక్సెలరేషన్ కూడా అంతే మనకి చాలా స్మూత్ ఉంటుంది. కొంచెం మనకి ఫ్రీగా ఉన్నట్లు ఉంటుంది అంతే. మెయిన్గా ఏమీ ఎక్కువ డిఫరెన్స్ లేదు, ఇంతే. ఇంకా ఏది కొనాలని నేను చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 1500 1 లీటర్ మాత్రమే. 1500 ఇంకా 1450 రూపీస్ అయితే పడుతుంది. నేను దీన్ని కొనొద్దని ఎందుకు చెప్తానంటే ఏదో కొంచెం డిఫరెన్స్ అంతే. మనకు నాయిస్ ఎక్కువ వస్తుంది ఇంజన్లో ఇది యూస్ చేస్తే. బట్ పర్ఫార్మెన్స్ దీన్ని కంపేర్ చేస్తే 10% మాత్రం ఎక్కువ ఉంటుంది అంతే. అంతకుమించి ఎక్కువేమీ ఎక్స్పెక్ట్ చేసేంత అవసరం లే. నేను దీన్ని కొనమని చెప్తాను. నేను ఇప్పుడు అంతా ఇదే యూస్ చేస్తుండే. అది ఫస్ట్లోనే యూస్ చేసా అంతే. ఇది మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇంకా ఇంజన్ నాయిస్ ఉండదు. ఇంకా మైలేజ్ కూడా ఉంటుంది. ఇంకా స్మూత్నెస్ కూడా ఉంటుంది. మనకి ఇంజన్ ఎక్కువ హీట్ అయినప్పుడు అది ఆయిల్ కూడా ఆ హీట్కి తగ్గట్టుగా అడ్జస్ట్మెంట్ బాగుంటుంది. అంటే దీంట్లో కూడా ఉంటుంది అడ్జస్ట్మెంట్. మనకి ఇది కూడా అంతే. ఇంకా కోల్డ్ స్టార్టింగ్ అప్పుడు కూడా మనకి ఈజీగా స్టార్ట్ అవుతుంది. మనకి పికప్లో కావచ్చు ఎక్కడ కానీ మనకి ట్రబుల్ అనేది ఏదో. ఇది కొనమని నేను ఎందుకు చెప్తానంటే మనకి 1000 నేను ఇప్పుడు ఇది రీసెంట్గా అనుకున్నా నాకు 1000 రూపీస్కి అయితే వచ్చేసింది ఈజీగా. అంతకుముందు నేను 1300కి కొన్నా, 1200కి కొన్నా అండ్ 1350 రూపీస్కి కొన్నా. దీంట్లో నాకు నచ్చింది ఫస్ట్గా 1.5 లీటర్ వస్తుంది. NS200 ఇంజన్కి మనము 1.2 లీటర్ మాత్రమే ఇంజన్కి ఆయిల్ పోస్తాము. ఇంకా 300 ml దీంట్లో మిగులుతుంది కాబట్టి మనం ఒకవేళ 5000 కిలోమీటర్ల పైన ఒకవేళ తిరగాలనుకున్నా కూడా దాంట్లో మనం ఫిల్ చేసుకోవచ్చు ఆయిల్. అంటే ఆయిల్లో బర్న్ అయింటుంది కదా ఇంజన్, మనము రన్నింగ్లో కావచ్చు మనము 5000 తిరిగినాక అప్పుడు ఆయిల్ ఏమైనా తక్కువ అంటే మనం మళ్ళీ ఫిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే 300 ml మళ్ళీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లో ఎట్లా అంటే 1 లీటరే మనకి 1500 1450 అంత పడిపోతుంది. ఇంకా 2 లీటర్స్ తీసుకుంటే అరౌండ్ మనకి 3000 దాకా వెళ్ళిపోతుంది. అంత డబ్బులు పెట్టి దీన్ని కొనాలంటే నన్ను అడిగితే వద్దంట. ఎందుకంటే అంత డబ్బులు పెట్టి మనకి ఒక 10% అంతే దీనికి. నన్ను అడిగితే ఇదే బాగుంటుంది. ఎందుకంటే ఇంజన్లో ఆ సౌండ్ అనేది బేస్ బాగుంటుంది, సౌండ్ క్లియరెన్స్ బాగుంటుంది, మనకి నాయిస్ కూడా తక్కువ వస్తుంది. సో దీన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. రెండింటి దానికి ఒక 10% మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది అంతే. అంతకు మించి ఏమి ఎక్కువ ఉండదు. ఒకసారి మీకు చూపిస్తా ఇది ఎట్లుందో లోపల, మూత లోపల. ఇది మనకి ఈ టైప్ వస్తుంది. ఒక లెడ్ టైప్ కనపడుతుంది కదా. ఆయిల్ కూడా అంతే మనకి ఇది కింద పడిపా. ఈ ఆయిల్ ఎలా ఉంటుందంటే మన కలరు మనకి ఒక సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ టైప్ వస్తుంది ఇదే ఆయిల్. అండ్ ఇది వచ్చి మనకి రెడ్ కలర్ వచ్చి ఉంటుంది. మీరు చూసే ఉంటారు, ఎందుకంటే మోటోలు కొత్తగా చెప్పే పనే లేదు. రెడ్ కలర్ వస్తుంది. ఒకసారి ఇది కూడా చూపిస్తా. చూస్తారు కదా, ఫుల్ రెడ్ ఉంటుంది ఇంతే.
ఇంకా ఇది కొంచెం స్మెల్ ఉంటుంది, బ్యాడ్ స్మెల్ ఉంటుంది. ఇదైతే ఈ స్మెల్ కూడా నాకు బాగా నచ్చుతుంది, ఇంత కూడా బ్యాడ్ స్మెల్ ఉండదు అదనమాట. మీకు ఈ రెండిట్లో యాది చూస్ చేసుకోవాలంటే నా సజెషన్ మోటోలే అంటే, ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇంకా ఇంజన్ కూడా స్మూత్గా ఉంటుంది, ఇంకా మీ కొత్త బండికి కూడా బాగుంటుంది. ఓకే, ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా వస్తూనే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి NS200లో చాలామంది సెల్ఫ్ స్టార్ట్ ఇష్యూ అయితే ఫేస్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వీడియో అయితే ఒకటి చేస్తా, చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అది. సో ఎవరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. టేక్ కేర్ అండ్ బాయ్.